భార్య తను విడిచి వెళ్ళిపోయిందనే కోపంతో ఒక వ్యక్తి తన ముగ్గురు పిల్లలను గొంతు కోసి చంపేసిన దారుణమైన ఘటన ఇది తమిళనాడులో జరిగింది. తంజావూరు జిల్లా మదుక్కూర్ సమీపంలోని గోపాల సముద్రం ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్ అలాగే నిత్య 38-30 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళకి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2 కూతుర్లు 1 కొడుకు. వీళ్ళ వయసు కూడా చిన్నదే. ఒకరు 11, 8, ఇంకొకరు 5 సంవత్సరాలు. సో ఈ ముగ్గురు పిల్లల గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశాడు తండ్రి. ముందుగా స్వీట్స్ ఇచ్చారట వాళ్ళకి. ఆ పిల్లలు ఆ స్వీట్స్ తిన్నారు. ఆ తిన్న తర్వాత కత్తితో గొంతు కోసి చంపేశారు. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. రక్తం మడుగులో పడి ఉన్న ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే అసలు గుండె చలించిపోతుంది. ఈ దారుణమైన ఘటనకు కారణం ఇన్స్టాగ్రామ్లో నిత్యకు తిరువార్ జిల్లా మన్నార్గుడికి చెందిన ఒకరితో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది. సో 6 నెలల కిందట ఆమె భర్త పిల్లలను వదిలేసి ఆ వ్యక్తితో వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి వినోద్ కుమార్ మానసికంగా కుంగిపోతూ మద్యానికి బానిసాడు. మద్యం మత్తులోనే ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపేశాడు. రక్తం మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు పిల్లలు. ఈ ఘటన తర్వాత మదుక్కూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు అతను. ఇన్స్టాగ్రామ్ పరిచయాలు ఈ మధ్యకాలంలో ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో చెప్పే ఇన్సిడెంట్ ఇది.